హలో ఇన్వెస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రపంచాన్ని ప్రస్తుతం నడిపిస్తున్న అసలైన పవర్ హౌస్ గురించి మాట్లాడుకుందాం. అదే ఏఐ మరియు చిప్స్ మధ్య ఉన్న బంధం. మనం చూస్తున్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలు జరగాలంటే దానికి కొన్ని కోట్ల క్యాలిక్యులేషన్స్ చేసే శక్తివంతమైన సెమీకండక్టర్ చిప్స్ కావాలి. ఈ చిప్స్ తయారవ్వాలంటే సిలికాన్తో పాటు కొన్ని రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ చాలా ముఖ్యం. సింపుల్గా చెప్పాలంటే భవిష్యత్తులో దేశాల మధ్య పోటీ ఉంటే అది ఆయిల్ కోసం కాదు, ఈ చిప్స్ మరియు రేర్ ఎర్త్ మెటల్స్ కోసమే ఉంటుంది. ఎవరి చేతిలో అయితే ఈ ముడిసరుకుల సప్లై చైన్ ఉంటుందో వాళ్లే ఫ్యూచర్ ఎకానమీని శాసిస్తారు. ప్రస్తుతం చిప్స్ తయారీలో తైవాన్ మరియు టెక్నాలజీలో అమెరికా లీడ్లో ఉన్నా దానికి కావాల్సిన రేర్ ఎర్త్ మెటీరియల్స్ మాత్రం చైనా కంట్రోల్లో ఉన్నాయి. ఈ సెక్టార్ ఫ్యూచర్ ఎంత పెద్దదంటే మీ చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ నుండి రేపు రాబోయే రోబోల వరకు ప్రతి దాంట్లో ఈ చిప్స్ ఉండాల్సిందే. అందుకే మన ఇండియన్ గవర్నమెంట్ కూడా సెమీకండక్టర్ మిషన్ ద్వారా కొన్ని వేల కోట్ల ఇన్సెంటివ్స్ ఇచ్చి ఇండియాలో చిప్స్ తయారు చేయిస్తోంది. ఇన్వెస్టర్గా మీరు గమనించాల్సిన స్టాక్స్ విషయానికొస్తే టాటా ఎలక్ట్రానిక్స్, సీజీ పవర్, కైన్స్ టెక్నాలజీ మరియు మోస్ చిప్ లాంటి కంపెనీలు ఈ రేస్లో ముందున్నాయి. డేటా ఈజ్ న్యూ ఆయిల్ అయితే ఈ చిప్స్ అనేవి ఆ ఆయిల్ని ప్రాసెస్ చేసే ఇంజిన్ లాంటివి. కాబట్టి ఈ సెక్టార్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఫ్యూచర్ టెక్నాలజీ మీద ఆసక్తి ఉన్న మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి డీప్ మార్కెట్ ఎనాలిసిస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరగా ఒక మాట, ఈ కంటెంట్ కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్ మరియు సెక్టోరల్ ఇన్వెస్టింగ్ రిస్క్తో కూడుకున్నవి కాబట్టి ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించి నిర్ణయం తీసుకోండి.